ఈరోజు మనం అంతర్గతమైనటువంటి శుభ్రత. అయితే ఏమిటి బహిర్గత శుభ్రత అంటే సాధారణంగా శరీరాన్ని బహిర్గతం అని అనుకుంటాం. అంటే స్థూల శరీరం కనబడేది. మనకి దివ్యజ్ఞానం ఏం చెప్తోంది? స్థూల శరీరమే కాదు, ఎన్నో అదృశ్య శరీరాలు ఉన్నాయి. అక్కడ అలాగే స్థూల దేహమే, స్థూలమైనటువంటి ఈ ప్రపంచమే కాకుండా అదృశ్య లోకాలు ఉన్నాయి అనేది చెప్తోంది. అంటే ఇక్కడ మనం ఏ విషయంలో మాట్లాడుతున్నాం అంటే కనబడనటువంటి శరీరాల పరిశుభ్రత. కనబడే ఈ శరీరాన్ని మనం ఏం చేస్తాం? సబ్బో లేకపోతే పిండో ఏదో లాగా జలంతో పరిశుభ్రం చేసుకుంటున్నాం. అయితే కనబడని శరీరాల పరిశుభ్రత ఎలాగా? అది మనకి ఏంటంటే అందులో ఏమిటి అంటున్నాయి? కామ శరీరం, మానసిక శరీరం, ఇలాంటివన్నీ కూడా అదృశ్య కారణ శరీరం, ఇవన్నీ అదృశ్య శరీరాలు. మానసిక శరీరంలో హయ్యర్ మెంటల్, లోయర్ మెంటల్ అని రెండు రకాలు. అయితే మనకి భగవద్గీతలో కృష్ణుడు కూడా కేవలంగా నిష్కామ కర్మ ఒక్కటే శరీరాలన్నీ పరిశుభ్రం చేస్తుంది అని చెప్పాడు. శరీరాలన్నీ అంటే ఏంటి? సూక్ష్మ శరీరాలు, మనస్సుని పవిత్రం చేసేది కేవలంగా నిష్కామ కర్మ. అంటే మనకు ఉపాయం చెప్పారు, కానీ మనం పట్టుకోవడం మన చేతుల్లో ఉంది. అదే దివ్యజ్ఞాన సమాజంలో ఏమీ ఆశించని నిస్వార్థమైన సేవ అంటారు. అందుకే ఇక్కడ పూజ కంటే ఎక్కువ మనుష్యులకు సేవ చేయమన్నారు, జీవకోటికి సేవ చేయమన్నారు. అంటే ఒక మనుషులే కాదు, జంతువులు అన్నిటికీ ఆ సేవ పూజకై 1,000,000 రెట్లు ఎక్కువ. పూజ కంటే ఒక కామ్యకర్మ పూజ, మనం ఏదో ఒకటి కోరి ఆ విగ్రహాన్ని పూజిస్తున్న దానికంటే మనుషుల్లో ఉన్న దైవం, అంటే మనుష్యులలో జంతువులలో ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తాం? కాలభైరవుడు టెంపుల్కి కష్టపడి వెళ్ళిపోయి అక్కడ కాలభైరవుడిని పూజిస్తాం. కాలభైరవుడు అంటే ఏమిటండి? కుక్క. కుక్క వస్తే చీ చీ అంటున్నాం. అది మనం చేసిన తప్పు. మరి కాలభైరవుడు ఎలా స్వీకరిస్తాడు మన పూజలు? అంటే మనకి హృదయంలో పరిశుద్ధత రావాలంటే అది వస్తేనే మనకి ఆత్మజ్ఞానం వస్తుంది. అంటే మానవుడికి జీవిత లక్ష్యం ఏమిటి అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవడం, తానెవడు, పరబ్రహ్మతత్వం. ఏదైనా దివ్యజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానమే. అది తెలుసుకోవడం లేదా సత్యము దైవము తెలుసుకోవడం కోసమే మనం వచ్చాము భూమికి. వచ్చాం కానీ మర్చిపోయాం మనం ఎందుకు వచ్చాము. ఎందుకంటే మనకు కొన్ని పనిముట్లు ఇచ్చాడు. బయటకు కనబడే పనిముట్లు స్థూల శరీరం, అంతర్గత పనిముట్లు మిగతా శరీరాలు. కానీ మనం మర్చిపోయి ఎందుకు వచ్చాము? బ్రహ్మానంద స్థితి. అది ఆత్మస్థితి అంటే బ్రహ్మానంద స్థితి, కారుణ్యం, ఎంతో అనంతమైనటువంటి శాంతి, మాటలకు అందని శాంతి. అది మన స్థితి. కానీ మనం ఏం చేసామంటే అది మర్చిపోయి ఇక్కడికి వచ్చి ఈగ పంచదార ద్రావణంలో పడింది అనుకోండి. ఎందుకు వచ్చింది? పంచదార ద్రావణం తాగాలని. కానీ కాళ్ళు చేతులు అతుక్కుపోయి బయటకు వెళ్ళలేకపోతాడు. మన పరిస్థితి ఇదే. దానికి కాళ్ళు చేతులు, మనకి ఇంద్రియాలన్నీ ఇంద్రియ సుఖాలు అనుకుంటూ ఇక్కడ ఉండిపోయాం. ఇదే సర్వస్వం అని దానికి కావలసినటువంటిది డబ్బు సంపాదిస్తూ, డబ్బు మినిమం అవసరాలకి మాత్రమే. అంటే ఆహారము, వస్త్రాలు, షెల్టర్. షెల్టర్ అంటే ఆశ్రయం. ఈ మూడు అయిపోయాక అతిగా డబ్బు సంపాదించడం రోగగ్రస్తం అవడానికి, బాధలు పడ్డానికి. అది మనిషికి తెలియక డబ్బు వెనకాల పడుతున్నాడు. చచ్చే వరకు డబ్బు సంపాదించిన వాడి గత ఏంటండి? మళ్ళీ డబ్బు సంపాదించేటట్టు నెక్స్ట్ ఇన్కార్నేషన్ లో పుడతాడు. అదే బుద్ధుడు ధమ్మపదంలో, ఈ జన్మలో మనం చేస్తున్న కర్మలే నాంది నెక్స్ట్ జన్మకు కూడా. ఈ జన్మలో దాన ధర్మాలు ఎంతో మంచి ఆనంద స్థితితోటి ప్రేమతో మనం ఉంటే నెక్స్ట్ బర్త్ లో దాని కంటిన్యూషన్ వస్తుంది. ఈ జన్మలో అయ్యో డబ్బు లేదు డబ్బు లేదు డబ్బు లేదు అనుకుంటూ ఆర్జిస్తూ ఉంటే వచ్చే జన్మలో కంటిన్యూ అవుతుంది, ఇక్కడితో ఆగదు. ఇంకోటి ఏంటి? అశాశ్వతమైన వాటి కోసం తప్పించేం గనక నరకంలో కూడా కొన్నాళ్ళు ఉండాల్సి వస్తుంది. శాశ్వతత్వాన్ని వదిలేసి పెద్ద పాపం ఏమిటి తెలుసండి? శాశ్వతత్వాన్ని వదిలేయడమే పెద్ద పాపం. దానికి ఆటంకం కలిగించుకునే పనులే పాపం. అందుకని నరకంలో కొన్నాళ్ళు ఉన్నాక మళ్ళీ జన్మలో కూడా డబ్బో డబ్బో అశాశ్వతమైన వస్తువులు అని పక్కన వెళ్ళి మళ్ళీ నరకయాతన పడతావు. అందువలన నా అన్యః పంథాః, మరి
మరో మార్గం లేదండి. ఏదో జన్మలో ఆత్మతత్వానికి రావాల్సిందే. అందులో మానవ జన్మ చాలా దుర్లభం. ఆ దుర్లభమైన మానవ జన్మని మనం దుర్వినియోగం చేస్తున్నాం. అయితే ఏమిటి సద్వినియోగం చేయడం? దానికి మేడం బ్లావెట్స్కీ గారు ఇచ్చారు, పరమ గురువులు ఇచ్చారు ఏంటంటే, హెల్ప్ అదర్స్. నీ కోసం నువ్వు ఆలోచించకుండా ఇతరులకు సాయం చేయి, సాయం చేయి. నీ కోసం నువ్వు ఆలోచించుకున్నావో అక్కడ భగవంతుడు సాయం తగ్గిపోయింది. ఎప్పుడైతే మన కోసం మనం చూసుకోవట్లేదో ఆయన మన కోసం చూస్తాడు. పరమ గురువులు చిన్న పిల్లని చూసుకున్నట్టు చూస్తారు. అందుకని మన పని ఏమిటి? అయ్యయ్యో పూజల వల్ల లాభం ఉందండి. ఏమిటి లాభం? స్వార్థం. స్వార్థంతో చేసిన ఏ పనైనా మనని బంధిస్తుంది. బంధించడం అంటే మళ్ళీ జన్మ వచ్చేటట్టు చేస్తుంది. పునరపి జననం, పునరపి మరణం. అయితే అదేమిటండి పువ్వులు, దేవతా విగ్రహాలు, విగ్రహాలు దేవతలు కాదుగా. అవన్నీ సరే, మీరు ఏం చేస్తున్నారు అంటే ఆ దేవతా విగ్రహాలకు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఆనందించాలని కాదు, మన కోరికలు నెరవేరాలని. కోరికతో చేసిన ఏ కర్మైనా బంధిస్తుంది, మనిషిని పవిత్రం చేయదు. మనిషిని పవిత్రం చేసే కర్మలు నిష్కామ కర్మ, కోరిక లేకుండా చేసేవే. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. వినాయకుడిని నడపడానికి వెళ్ళి ఇక్కడ మానేశారంటే అది సిన్. ఎందుకంటే ఇక్కడ ఆత్మతత్వాన్ని అటువంటి అశాశ్వతమైన వాటికి వెళ్ళాలా? ఉదాహరణగా చెప్తున్నాను, మీకు అర్థమైంది అనుకోండి, మీరు అలాంటి పని చేయరు. నేను ఏమీ లేదు, మా ఇంటికి వచ్చినటువంటి నారాయణ గారికి టెంపుల్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకున్నారు అన్నాను. ఆయన వెళ్ళిందేంటి? ఆ రోజు శివుడికి సంబంధించిన రోజు శివాలయానికి వెళ్ళే. నారాయణ గారు మీ టైం అంతా వేస్ట్ అయి చేసుకున్నారు అన్నాడు. మీకు ఎలా అనిపిస్తుంది? రామరామ, గుడికి వెళ్తే టైం వేస్టా? టైం వేస్టే కదండి. బతికున్న మనిషి యొక్క జ్ఞానాన్ని వినడం వదిలేసి విగ్రహాల దగ్గరికి పారిపోతే అది టైం వేస్టేనా? అదే ఇతను దత్తాత్రేయ మొదటి అవతారం శ్రీపాద వల్లభులు ఏం చెప్పారంటే, బతికున్నటువంటి శ్రీపాద వల్లభుల్ని పట్టించుకోకుండా రాయి స్వయంభూదత్తుడు పూజించిన ఇంట్లో ప్రేతాత్మలు తిరిగాయి. అది శ్రీపాద వల్లభ చరిత్రలో వస్తుంది. అదేమిటండి, మేము కూడా ఆ శ్రీపాద వల్లభుల్నే కదా, దత్తుడినే కదా పూజించాము అంటే ఆయన ఏం చెప్పారంటే, మనిషిని మీరు నెగ్లెక్ట్ చేసి రాయిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి పూజించారు కనుక మీ ఇంట్లో ప్రేతాత్మలు తిరిగాయి. మీకు అర్థమైందా? అంటే మనిషిలో దైవం ఎక్కువ ఉంటుందా? కుక్కలో దైవం బతికున్న కుక్కలో ఉంటుందా? రాయిలో ఉంటుందండి. అంత దూరం వెళ్ళి కాలభైరవుడికి అన్ని అర్పిస్తారు, ఇక్కడ కుక్కని చిచ్చి అంటారు. అంటే మనం ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నాం. బతికున్న కుక్కలో దైవం యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. రాయి ఒక సింబలే, మనం అనుకున్నాం, దైవాన్ని ఆపాదించాం. అదే విధంగా మా నాన్నగారు చెప్పేవారు, పంది మాకు పెద్ద కాలు ఉండేది, బురద కాలులోంచి బయటకు వచ్చిన ఆ పందిని పూజించండి అనేవారు. అది బురదలోంచి రావచ్చు, కానీ బతికున్న పందికి ఎక్కువ పవర్ ఉంది ఒక విగ్రహం కంటే. అంతేనా? అది భీంపురి బాబా అని 90 పైన వయస్సు ఆయనకి ఇలా చెప్పాను. మా నాన్నగారు ఇలా అనేవారంటే ఆయన కరెక్ట్ అని చెప్పారు. ఎందుకంటే బతికున్న దాంట్లో దైవశక్తి ఎక్కువ ఉంటుంది. అయితే మనకి మనస్సు మనకి అంతరంగ శుద్ధి అంటే కేవలం నిష్కామమైనటువంటి సేవ చేయడం. తన కోసం ఆశించకుండా, అయ్యో నాకేమైనా ఉంటుందా, నాకు సుఖం ఉంటుందా, తన సుఖాన్ని ఆపేక్షించకుండా చేసిన సేవే. అయితే మనుష్యులు ఎందుకు చేయలేరు అంటే స్వార్థం, ఎన్నో జన్మల నుంచి ఉన్న స్వార్థం లాగేస్తుంది. ఆ స్వార్థం అజ్ఞానంతో వస్తుంది. ఎన్నో జన్మల నుంచి అజ్ఞానం కూడగట్టుకుపోయింది మనకి. మనం ఒక్క నిష్కామ కర్మ చేసి వీళ్ళు చూస్తున్నారా, వాళ్ళు చూస్తున్నారా, నాకు ఫలితం వచ్చిందా లేదా? అది నిష్కామ కర్మ ఎలా అయిందండి? ఫలితం డబ్బు రూపంలో రాకపోవచ్చు, కానీ మీరు కీర్తి రూపంలో మంచి అందరూ చూస్తున్నారా లేదా అన్న అభిప్రాయం వచ్చిందంటే అది నిష్కామ కర్మ అవ్వదు. అర్థమైందా మీకు? వాళ్ళకి ఒక కారుణ్యంతో, ఒక దయతో, ఒక మంచి భావంతో చేసిన కర్మ వాళ్ళకి గుర్తించకపోవచ్చు, కానీ మనం చేసే సేవ మనం చేసినప్పుడు అది నిష్కామ కర్మ. తిట్టచ్చు. మీకు తెలుసా లేదో, సత్యసాయి డివోటీసు కళ్ళ ఆపరేషన్ చేసినప్పుడు పాపం పై చిన్న చిన్న గ్రామాల నుంచి తెస్తారు. తెచ్చి వాళ్ళకి కళ్ళ గంతలు కడతారు కదండి ఆపరేషన్ అయ్యాక. అప్పుడు నానా తిట్లు తిట్టేవారు. వాళ్ళకి శరీరానికి వేడి నీళ్లతోటి తొడవడం ఇన్ని చేసేవారు సాయి డివోడు. అయినా వీళ్ళు చేసేవారు. ఎందుకు తిట్టేవారు? వాళ్ళకి కళ్ళ ఆపరేషన్ ఇలా ఉంటుందని తెలియదు.
ఏదో హాని చేసేసారనుకుని తిడుతూ ఉండేవారు. అలాగే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి స్నానాలు చేయించడం అలాంటి పనులన్నీ చేస్తారు. మా మామయ్య కొడుకుట రోజు శివలింగ అభిషేకం చేసేవాడు. ఆ రోజు చెయ్యకుండా మెంటల్ హాస్పిటల్కి టైం అయిపోయిందని వెళ్ళాడు సేవకి. అక్కడ ఉన్నటువంటి ఒక అతనికి స్నానం చేస్తూ రుద్రం నమ్మకం చమకం శివలింగ అభిషేకానికి ఏమిటేమిటి చదవాలో చదువుతూ చేసేట. వెంటనే బాబా గారు ఈ రోజు నీ అభిషేకం నాకు నచ్చిందని చెప్పారు. మీకు అర్థమైందా? భగవంతుడు దేనికి సంతోషిస్తాడండి? బతికున్న మనిషికి చేసిన సేవకి. విగ్రహాలు ఆరాధిస్తే ఏ భగవంతుడు సంతోషించడు. మన మనస్సు తృప్తి పడుతుంది. నేను అనుకున్నాను, నేను చేస్తాను. నేను ఇన్నిసార్లు చదవాలనుకున్నాను, చేసేసాను, నా మనసుకు తృప్తి. నేను ఇన్నిసార్లు ఇంత గంట సేపు స్తోత్రాలు చదవాలనుకున్నాను, చదివేశాను, మనకి తృప్తి. భగవంతుడికి తృప్తో లేదో మనం పట్టించుకోము. నేను అనుకున్నానుగా, నేను చేసేసాను. ఆయనకి ఇష్టం అంటాం. పైగా ఆయనకి ఇష్టమో లేదు. ఆయనకి ఏమిటి ఇష్టం అని అడిగితే ఏమంటాడండి? హృదయంతో భక్తితో అర్పించింది నాకు ఇష్టం అంటాడు. బంగారం పువ్వులు అనలేదు. వీళ్ళందరూ కల్పిస్తారు ఆయనకి ఇది ఇష్టం అది ఇష్టం అని. ఆయన ఇష్టం అని అన్నాడా? ఒక కథ ఏర్పరుస్తారు. దానికి ఇంకో 10 మంది మరో 10 కథలు చెప్తారు. గో నువ్వు పూజ చేయకపోతే ఇలా అయిపోతుంది. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇదే నేర్పిస్తారు. అదే కృష్ణమూర్తి గారు చెప్పారు, ఆత్మతత్వం అన్నది తల్లిదండ్రులు నేర్పాలి, అవతల టీచర్లు నేర్పాలి. ఎందుకు ఇంతమంది ఆనందమైన ఎందుకు అనుభవించలేకపోతున్నారు? అది అందరి సొత్తు కదా. ఎందుకు అనుభవించలేకపోతున్నారు? చిన్నప్పటి నుంచి డబ్బులు ఆర్జించే మెషిన్లా తయారు చేస్తాం. ఎక్కువ సేవ చేయి అనే విషయం మనం చెప్పం. నువ్వేమిటో, నీ ఆలోచనలు ఏమిటో నువ్వు పరీక్షించుకో, ప్రతి నిమిషం నిన్ను చూసుకో అని చెప్పం. అందరినీ చూద్దాం. మనం అదే చేస్తున్నాం, పిల్లలకి అదే నేర్పుతాం. మనకి అంతరంగ శరీరాలు శుద్ధి ఎలాగవుతాయండి? మన బుర్రని ఎవరైనా సరే, మన ఆలోచనలు ఎవరికైనా తెలిస్తే వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వీటితోనే మన బుర్ర నిండిపోయింది. నేను ఇలా ఉన్నా, నాలో ఎంత సోయదు, నేను ఏ విధంగా ఆలోచిస్తున్నాను, నన్ను ఎవరైనా ఏమైనా అన్నప్పుడు నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను, ఇవన్నీ మనం చూసుకోవాలండి. అవి మానేసి అందరినీ చూస్తాం. ఇది చిన్నప్పటి నుంచి నేర్పాలంటారు కృష్ణమూర్తి గారు. తన ఆలోచనలను తాను చూసుకోవడం అన్నది చిన్నప్పటి నుంచి నేర్పాలి. అలా చూడకపోవడం బట్టే మనకి ఏంటవుతున్నది? శరీర శుద్ధి అవ్వట్లేదు. మనం 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పూజలు చేసి నాలో ఏమైనా మార్పు వచ్చిందా అని నిజాయితీగా చూసుకుంటే నాకున్న అహం పోలే, నాకు ఉన్న ప్రతీకార భావం పోలే, నాలో కారుణ్యం పెరగలే, ప్రేమ పెరగలేదు అని తెలుస్తుంది. ఇన్నాళ్ళు నా జీవితం వేస్టే కదా. అలాగే ఒక ఆయన కృష్ణమూర్తి గారి దగ్గరికి ఎందరో ఇలాంటి వాళ్ళు వస్తారు. నేను ఎన్నో రోజులు నాకు ఒకప్పుడు ఇలాగా అనంతమైన ఆనందం కలిగిందండి. క్రీస్తు, బుద్ధుడు, కృష్ణుడు అందరూ కనిపించేశారు. నేను ఎంతో ఎన్లైటైన్ అయిపోయాను అనుకున్నాను. అంటే ఆత్మజ్ఞానం వచ్చేసింది అని నాకు 3 మంది శిష్యులు ఉన్నారు. అంటే అది ఆ క్షణమే. ఆ తర్వాత నువ్వు అదే అంటే ఇవన్నీ కనబడ్డం నీ మనసులో ఉన్నవే నీకు కనబడ్డాయి. అదే ఆత్మజ్ఞానం కాదన్నది. ఈ గత జ్ఞాపకాలతో నువ్వు జీవిస్తే అది జ్ఞానమే కాదు. మనం ఏంటంటే సరి అయిన వాళ్ళ గైడెన్స్ ఉండదు. గురువులు బోల్డ్ మంది ఉంటారండి, గైడెన్స్ సరిగ్గా ఉండదు. సద్గురువులు అన్న వాళ్ళు చాలా కష్టం మనకు దొరకడం. నువ్వు పూజలు చెయ్యి, మనం కూడా అబ్బా నన్ను పూజలు చేయమన్నారు, మనకు సులువు కదండి పూజలు చేయడం. అక్కడ తిరుపతి వెళ్ళిపోయి నీకేదో ఒక మొక్కు ఉండిపోయిందమ్మా, మా తిరుపతి వెళ్ళు అంటే ఓహో మా మంచి బాగుంది, తిరుపతి వెళ్ళి డబ్బులు ఉన్నాయి, శరీరంలో శక్తి ఉంది, తిరుపతి వెళ్ళి హాయిగా వచ్చేసి అక్కడ ఒక 5 స్టార్ హోటల్ కాకపోతే మామూలు హోటల్లో ఉంటాం, కింద పడుకోము, మన శరీరానికి ఇబ్బంది పెట్టం. ఆ ఇబ్బంది పెడితే మళ్ళీ అలాంటి దగ్గరికి ఎందుకు వెళ్తాం? అలా మనం జీవిస్తున్నాం. ఇది కాదు కదండి. ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు. ఏ రైళ్లు ఏ విమానాలు ఎక్కక్కర్లేదు. మన అంతరంగంలోనే ఉన్న దాన్ని వదిలేసి, వాళ్ళు ఒక ఆయన అదే చెప్పారు కదండి, ఇక్కడ భగవద్గీత కొంచెం స్పష్టంగా చెప్పారు, అన్ని చోట్లకి తిరుగుతాం, లోపల ఉన్నది వదిలేస్తున్నాం. ఎందుకు తెలుసా? మనకి హరిద్వార్ వెళ్ళిపోయి ఢిల్లీ వెళ్ళిపోమన్న సులువే. మన హృదయం లోపల మనస్సు నిశ్చలం చేయడం కష్టం గనక డబ్బులా దగ్గర ఉన్నాయి, శరీరం శక్తా అవి విహారయాత్రలా తిరిగి వచ్చేస్తాం.
ఆఫీసే ఉంది కదండి. అందువల్ల ఇవన్నీ మనం బోల్డ్ స్పెండ్ చేసేసి ఆహా నాకు పుణ్యం వచ్చేసిందని మనమే ఫీల్ అయిపోతున్నాం. పుణ్యం ఏమీ రాదు. అర్థమైందా మీకు? అంటే ఆ టైంలో మరొకరిని తిట్టకుండా ఇటు అటు తిరిగారు, అదొక్కటే పుణ్యం. అంతకంటే మీకేం వచ్చేది లేదు, ఎవరికి రాదు. అదే మలయాళ స్వామి ఇప్పుడు శుష్క వేదాంత తమోభాస్కరంలో ఎన్ని రకాల నదుల్లో ఎన్ని తీర్థాల్లో స్నానం చేసినా శరీరం తడుస్తుంది తప్ప మన లోపల ఉన్న పాపాలు ఏమీ పో. అనునా చెప్తున్నారా లేదా? అవి ఎందుకు చెప్తున్నారు? పాపాలు అలా పోతే ఈ పాటికి నదుల్లో స్నానం చేసేస్తే పాపాలు పోతాయండి. అలా చెప్పిన గురువులు మనకి ఇష్టం. ఓ మంత్రం ఇచ్చి ఉచ్చరించు అంటారు. అలా చేస్తూనే ఉంటారు. వీళ్ళ యొక్క మానసిక తత్వం ఏమీ మారదు. ఇది కాదండి. అందుకే నిజాయితీ అవసరం. ఆధ్యాత్మిక జీవితంలో డెప్త్ ఆఫ్ ట్రూత్ అవసరం. మనస్సులు పరిశుద్ధం అవ్వాలంటే సామాన్యమైన విషయం కాదు. అటువంటి పరిశుద్ధమైన మనస్సే నిశ్చలం అవుతుంది. పరిశుద్ధం లేని మనస్సు ఎప్పుడు కొడుతూ ఇటు అటు ఇటు అటు తీవ్రంగా వీచే గాలిలాగా ఇటు అటు పరిగెడుతూనే ఉంటుంది. అశాంతి, సంఘర్షణ, దుఃఖం, వేదన ఇదే మిగులుతాయి. అందువల్ల ఎప్పుడైతే మీ అంతర్గతమైన శుద్ధి వచ్చిందో అటువంటి వ్యక్తి అసలు ఎదుటి వాళ్ళు గుర్తిస్తున్నారా, నన్ను ఎవరైనా గుర్తించారా అన్నదే పోతుంది. ఆ అంతర్గతమైన శుద్ధి వచ్చినప్పుడు ఉన్న ఆనందమే వేరు. అప్పుడు అంతర్గతమైన ప్రేమ, కారుణ్యం, ఆత్మతత్వం అంతా మనం అక్కడే ఉంది కదా. ఇన్నాళ్ళు మనస్సు యాక్టివిటీస్తో కప్పేశాం. మనం అనుకున్న కోరికలతో కప్పేశాం. ఆ కోరికలో నేను అల్లక్కడికి వెళ్ళి భగవంతుణ్ణి చూడాలి అన్నది ఒక కోరికే, నాకు పుణ్యం రావాలి అన్నది కోరికే. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? అసలైన దాన్ని కప్పేస్తున్నాయి. ఏ కోరిక లేకుండా మనస్సును నిశ్చలం చేసి మీరు ఎక్కడికి పారిపోక్కర్లే, గుడికి వెళ్ళక్కర్లే, గోపురానికి వెళ్ళక్కర్లే. మీ హృదయంలో దానికి ఏం చెప్పారండి శాస్త్రాల్లో? ఆత్మతత్వంలో ఒక గడియ ఉంటే సకల తీర్థాలు, కోటి తీర్థాలు సేవించిన పుణ్యం, కోటి పూజలు, కోటి హోమాలు చేసిన పుణ్యం వస్తుంది. ఆ పాయింట్ ఎవ్వరూ పట్టించుకోరు. ఎప్పుడు పరిగెట్టడం పరిగెట్టడం, పూజలు పూజలు పూజలు. ఏమిటి వచ్చేసిందండి మీకు ఈ పరిగెట్టడాల్లో? ఎక్కడికో పరిగెట్టాలి. ఏ చర్చికో ఏ మందిరానికో పరిగెట్టకుండా ఉండలేరా? మీ లోపలే సమస్య ఉన్నదని సకల శాస్త్రాలు మనకి స్టాండర్డ్ ఏంటండి? ప్రస్థానత్రయంలో భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, మూడోదేంటి? ఉపనిషత్తు. ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. ఈ మూడిట్లో ఎక్కడ పూజలు చేయమని చెప్పలే. మనం అనుకుంటున్నాం మనం చేసేస్తాం. ఎవరో మధ్యలో ఎక్కడో పెట్టారు. మనం వివేకం వాడం. ఏమిటి లాభం? చేస్తున్నాం చేస్తున్నాం చేస్తున్నాం, ఏం వచ్చింది? మన అహం తగ్గిందా? ఏమి. స్వార్థం పోయిందా? పోలే. లంపటాలు తగ్గాయా? తగ్గవు, పెరుగుతాయి. అహంకారం ఇంకా పెరిగిపోతుంది. నాకొచ్చు, నేను ఇన్ని చేసానని అదో అహంకారం. ఇది మనం గమనించాలి. ఎవరో చెప్పారని కాదు, మనకి మనంగా ఒక్క నిష్కామయంగా మీరు సేవలు చేస్తూ ఉంటే ఎంత అంతర్గతమైన పరిశుద్ధత వస్తుంది, ఎంత ఉన్నత స్థాయికి వెళ్తారు. అది కామ్యకర్మ చేస్తూ నిష్కామ కర్మని మోసం చేసుకోకూడదు. అదే చాలా మంది చేస్తారు. హృదయంలో ఏమో నేనేం డబ్బులు ఆశించలేదు. డబ్బులు ఆశించకపోయినా గొప్పలు ఆశించారా? అది కామ్యకర్మే కదండి. నలుగురు నన్ను గుర్తించాలని ఆశించానా? కామ్యకర్మే కదా. నేను చేసిన వాడు నన్ను పొగడాలని ఆశించేనా? కామ్యకర్మే. అర్థమైందా మీకు? పొగిడినా లేకపోయినా వాళ్ళకి మంచేదో మనం చెయ్యడం అంతే. ఈ విధంగా మనం అంతర్గత పరిశుద్ధత కేవలంగా కృష్ణుడు గీతలో చెప్పాడు. చెప్తే చెప్పని, నేను అనుకున్న పూజలు చేస్తాను. కృష్ణుడు నోరు మూసుకోమను. మన కృష్ణుడికి ఖాతరు ఉపనిషత్తులు అదే నాకు ఖాతరు లేదు. వేదాలు అవి నాకు ఖాతరు లేదు. బ్రహ్మసూత్రాలు నేను పట్టించుకోను. నేను అనుకున్నాను పూజలు చేస్తాను, తీర్థయాత్రలు వెళ్తాను, అదే చేస్తాను. మనం ఎంత మూర్ఖులవండి. ఒక్క విషయం, మనకి ఏది స్టాండర్డో ఆ గ్రంథాలు పట్టించుకో. మనకి ఏది స్టాండర్డో దాన్ని ఇలా పక్కన పడేస్తున్నాం. నా మూర్ఖమైన అజ్ఞాన మనస్సు ఏది చెప్పిందో అదే నేను చేస్తాను. ఏమనంటే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళందరూ నరకానికి వెళ్తే మీరు వెళ్తారా? అది మనం చూసుకోవాలి. అందుకే కృష్ణమూర్తి గారు 1000 మంది చేస్తున్నారను,
ఏదో మహద్గ్రంథంలో చెప్పారనో మీరు ఏది చెయ్యకండి. అది రైటా కాదా మీరు చూసుకోండి, అప్పుడు చెయ్యండి అని చెప్పారు. వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు అందరూ. అదేంటండి, వాడపల్లి వాడపల్లి వెంకటేశ్వర స్వామికి పవర్ ఎక్కువ అనేసారు. ఏమైనా అది అర్థం ఉందో మాట? తిరుపతి వెంకటేశ్వర స్వామికి పవర్ లేదుట. పొలోమని జనం అంతా వెళ్ళిపోతారు, ట్రైన్లన్నీ నిండి. ఒక దగ్గర ఉన్న వాడికి పవర్ సడన్ గా వచ్చేసింది. అర్థం లేని మాట. ఓ మూర్ఖుడు చెప్తాడు, నాకు ఇలా కోరిక నెరవేరింది. మిగతా మూర్ఖులు గొర్రెల్లాగా పరిగెడతారు. నేను అవేళ అదే చూసాను ఆ స్టేషన్లో. అన్ని రేళ్లు ఇలాగా కోరికలు కోరికలు కోరికలు. దేని మీద ప్రేమ? వెంకటరమణమూర్తి మీద ప్రేమ లేదు. కానీ భక్తి అంటే కొబ్బరికాయలు కొట్టడం కాదు, కర్పూరాలు వెలిగించడం కాదు, ఊదొత్తులు వెలిగించడం కాదు, పువ్వులు జల్లడం కాదు. హృదయంలో భగవంతుడి పట్ల ప్రేమని భక్తి అంటారని నారదుడు స్టాండర్డ్ మనకి నారద భక్తి సూత్రాల్లో ఉన్నది. అందుకని ఆ నారద భక్తి సూత్రాలు కూడా ఆన్లైన్ లో చెప్పాను నేను. వీళ్ళు భక్తి భక్తి అంటూ ఉంటే తప్పుగా అర్థం చేసుకుంటారని. ఆ పరమ ప్రేమనే భక్తి అంటారు. ఆ ప్రేమతో మీరు మలయాళ స్వామి ఏం చెప్పారండి, నేను పూజ చేస్తున్నాను అని విగ్రహానికి పూజ చేస్తూ మనిషిని నిలబెడితే అది ఎంత నరకానికి వెళ్తారని చెప్పారు. విన్నారా మీరు? ఎవరు విన్నారు? మీరు ఆ రోజు రాలేదా? అర్థమైందా మీకు? మనుషుల్ని నిలబెట్టి ఉండు నేను పూజలో ఉన్నానని వాళ్ళని నిలబెడతారు. బతికున్న మనిషిలో దైవం లేడా? ఈ రాతి విగ్రహాన్ని పూజిస్తూ స్వార్థ కర్మ. మలయాళ స్వామి ఎవరనుకున్నారు? మహాజ్ఞాని. ఆ కాలంలో మలయాళ స్వామి అంటే అంత గొప్ప విషయం అన్నమాట. అటువంటి మలయాళ స్వామి ఇలా చెప్తున్నారు, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అంటూ మీరు పట్టుపరుపుల మీద భార్యతో రమిస్తూ ఉంటే అలాంటి వాడికి బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుందని అడిగాడు. ఏమండి అన్నారా లేదా? ఎవరు? మలయాళ స్వామి లాంటి ఒక మహాత్ముడు. సో మనము మన హృదయ పరిశుద్ధి, మన యొక్క అంతర్గత పరిశుద్ధి కావాలంటే నిష్కామక సేవ చేయాల్సిందే. ఏం ఆశించకుండా. వాళ్ళు తిట్టినా మనం చేయాల్సింది. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడానండి ఎవళ్ళు మనకి కిరీటం పెట్టరు. సేవ చేయాలంటే చాలా అర్హతలు ఉండాలి, సహనం ఉండాలి, ఏమీ ఆశించని స్థితి ఉండాలి. తిడితే తిట్టారు, నేను చేయాల్సిన సేవ చేస్తున్నానా లేదా, నా ఉద్దేశ్యంలో నా సేవలో దోషం ఉందా లేదా, బోల్డ్ దోషాలు ఎంచుకుని ఏమీ లేదు అని దబాయించకూడదు. అది ఇంకా క్రూరకర్మం. అటువంటి క్రూరత్వంతో మనుషుల్ని బాధ పెట్టడం, దానివల్ల మీరు నరక బాధలే పడతారు. అలాంటి దబాయింపులు, దుష్టత్వాలు, క్రూరత్వాలు పనికిరావు. ఆ సత్యాన్ని కాదని అంటే, అందుకనే తప్పు అయింది అంటే తప్పు ఒప్పుకోవడమే. లేకపోతే బోల్డ్ నరకాలకు వెళ్ళడమే కాకుండా నెక్స్ట్ బర్త్ మీకు అలాంటి తప్పులు మీరు చేసిన ఫలితాలన్నీ మీరు అనుభవిస్తారు. ఈ రోజు మీ తప్పులతో ఇతరులను ఎలా బాధించారో అదే రకంగా మీరు బాధపడతారు దాని వడ్డీతో. అవతల నరకంలో కొన్నాళ్ళు ఉన్నాక, ఇది మలయాళ స్వామి గారు శుష్క వేదాంత తమో భాస్కరంలో రిపీటెడ్ గా చెప్తున్నారు. ఆ నరకాల పేర్లు కూడా చెప్తున్నారు. అందుకని తప్పు అయినప్పుడు, తప్పు చేసి ఎదుటివాడి మనసును కాల్చాం, ఒప్పుకోకుండా రెండోసారి కాల్చుతున్నాం. ఇక్కడ మనుషులు ఊరుకున్నా అక్కడ వాళ్ళు చూస్తూనే ఉంటారు కదండి. ఇప్పుడు నేను అంటున్న మాటలు సకల గురువులు ఇక్కడ కనబడని శరీరాలతో వింటారు. ఎన్నో ఆత్మలు తరించాలన్న వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఎందరో వింటారండి. వాళ్ళందరూ మన మాటలకు సాక్ష్యమే. అందుకని ఏంటి ఎవరు లేరు నేను ఏం చేసేసినా అనుకోవడానికి లేదు. మన అంతరాత్మలో మనకు అదే సాక్షిగా ఉంటుంది. సో అందరు సూర్యచంద్రులు అందరూ సాక్షి మనం చేసే పనులకి. ఎవ్వరు చూడటం లేదని నీ కోర్టులకి డబ్బులు ఇస్తే, లంచాలు ఇస్తే ఉన్న లాయర్లలో అక్కడ పనికిరాదండి. ఏ లంచాలు పనికిరావు. కర్మ అనుభవించాల్సిందే. ఏ దేవత మీకు రక్షించదు కర్మ అనుభవించకుండా. ఎందుకంటే ఆయన ముక్కోటి దేవత స్వరూపుడై ఉండి శ్రీపాద వల్లభులు ఘటన సమర్థుడు అంటారు. అంటే ఏమైనా చేయగలడు, కానీ కర్మని తప్పించను, ప్రకృతి నియమాలకి వ్యతిరేకంగా పనిచేయను అంటాడు. అతనే అలా అన్నప్పుడు ఏ దేవతలైనా ప్రకృతి నియమాలకు ఉల్లంఘిస్తారా? దానికి కృష్ణమాచార్య ఏం చెప్పారంటే, ఆ దేవత దగ్గరికి వెళ్తే నా పని అయిపోయిందని అనుకుంటే అది ఉట్టి అజ్ఞానం. ఆ టైం కర్మ పరిపక్వం అయినప్పుడు మీరు ఎక్కడున్నా అయిపోతుంది. అర్థమైందా?
తన మందులు కూడా మీ కర్మ పరిపక్వం అయినప్పుడే మీరు నా దగ్గరికి వస్తున్నారు. అవి కానివాడికి ఆ మందు పనిచేయదు అని చెప్పారు అంత జ్ఞాని. ఇవన్నీ మీరు అర్థం చేసుకుని ఆలోచించండి. పూజలో స్వార్థం తప్ప జీవితంలో ఒక్క నిష్కామ కర్మ చేస్తున్నారా 24 గంటల్లో అని డైరీ రాసుకోండి. ఏదైతే ఆంతరంగిక పరిశుద్ధత తెస్తుందో అది నేను చేస్తున్నానా? 15 రోజుల్లో ఒక్క నిష్కామ కర్మ ఉండదు. మన్ని మనం మోసం చేసుకోకుండా రాస్తే చూడండి, మోసం చేయడం, దబాయించడం ఇటువంటి క్రూర కర్మలు కళ్ళకండి. అవి ఉన్న చెత్త కర్మలు చాలు, ఇంకా అది కూడా మనం పెట్టుకోకూడదు. అమాయకంగా ఉన్న వాళ్ళని దబాయించి వచ్చండి, కానీ అది కాదు మనం దానికి మనకి బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది క్రూరత్వం. అది కూడా మనం అనుభవించాలి, ఎవరో అనుభవించరు. ఎవ్వరు చూడటం లేదు, నేను ఏమైనా చేసి వచ్చి అనుకున్నా మీకు బ్యాంక్ బ్యాలెన్స్ క్రూర కర్మలు పెరిగిపోతున్నాయి. ఎవరు చూడలేదు, నేనేం చేస్తే ఎవరికి లేదు. ఆలోచించే ఆలోచన కూడా కర్మ, అక్కడే కర్మ మొదలైపోయింది, ఇంకా భౌతికంగా చేయకుండానే. అందుకని ఎంత ఎక్కువగా నేను నిష్కామ కర్మలు, నిష్కామమైన సేవ తోటి మనుషులకి, నాకు ఇంకెవరో వచ్చి చెయ్యకుండా నేనే చెయ్యగలగాలి అని తప్పించాలి మనం. అప్పుడు అందుకే బ్లవెట్స్ కి వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ లో సూర్యకిరణాలు ఎదుటివాడి అశ్రువులు వాళ్ళ గుండెల మీద పడి ఆవిరైపోక ముందు మీరు వెళ్ళి సహాయం చేయండి అంటారు. అంటే వాళ్ళ అశ్రువులు అలా అలవాటైపోయి, ఆ కష్టాలు అలవాటైపోయిన వాళ్ళకి అంత స్థితి రాకుండా మీరే వెళ్ళి సహాయం చేయండి. మరెవరో చేస్తారని చూడకండి, ఆ ఆపర్చునిటీ మీరే తీసుకోండి. ఎందుకంటే అవే మనని ఉన్నత స్థాయికి తీసుకొస్తాయి. ఇంకా ప్రపంచంలో మీరు ఎన్ని తీర్థాలకు వెళ్ళండి, ఎన్ని రకాల ఆశ్రమాలకు వెళ్ళండి, ఎన్ని రకాలైనటువంటి ఆ ఆశ్రమాల్లో చెప్పి నువ్వు పాటించండి, మీకు ఏమీ రాదు, అహంకారం తప్ప. ఒకటి కాదు, కృష్ణమూర్తి గారి దగ్గరికి ఒక ఆయన ఒక 50-60 ఆశ్రమాల్లో వాళ్ళు చెప్పినట్టుగా జీవించి వచ్చారు. అప్పుడు అతను బాధపడ్డాడు, నా టైం అంతా వేస్ట్ చేసుకున్నానా అని. ఎప్పుడైతే సత్యం తెలిసిందో ఆయనకేమి తెలిసింది? తనలో ఏమీ మార్పు రాలేదు, తన అహంకారం ఏమి పోలేదు, తన మూర్ఖత్వాలు పోలే, తనకి అనంతమైనటువంటి ఆత్మస్థితి యొక్క అనుభవం రాలే, మనస్సు పరిశుద్ధం అవ్వలే, మనస్సు కంట్రోల్లో ఉండటం లేదు. ఇన్నాళ్ళు నన్ను మోసం చేసుకుని జీవించేసాను, నా 50 ఏళ్ళు వేస్ట్ అయిపోయి అన్నాడు. 15 ఏళ్ళప్పుడు ఇంట్లోంచి వచ్చేసట్టు 70 ఏళ్ల వాడు. అప్పుడు ఆయనకి అర్థమైంది, మనస్సు పరిశుద్ధమై నిశ్చలం అవుతేనే ఉన్నదే పరమాత్మ తత్వం, దానికి ఎక్కడికి వెళ్ళి తేక్కర్లేదు, అక్కడే భగవంతుడు లోపలే ఉన్నాడు. మనమే మనస్సు యాక్టివ్ కోరికలతో, మనకున్న సంఘర్షణలతో దాన్ని కవర్ చేస్తున్నాం. అందుకని ఆంతరంగిక పరిశుద్ధి మన చేతుల్లో ఉందండి. ఎంతకాలం అయితే బాహ్య వస్తువుల తపన, పరిగెట్టడాలు, అన్వేషించడాలు పోతాయో, ఆ కోరికలన్నీ ఆగిపోతాయో, అప్పుడు ఉన్నదే భగవతత్వం. దాన్ని ఏ ఊరు వెళ్ళి తేక్కర్లే, ఎక్కడికి పరిగెట్టక్కర్లే, అది లోపల ప్రకాశిస్తూ ఉంది. మనమే దాన్ని ఏం చేస్తున్నాం, కవర్ చేసేస్తాం. ఎలా అయితే మంటని పొగతో నొక్కేసామో, అలా మనం అసలైన ఆత్మతత్వాన్ని దుష్కర్మలన్నిటితోటి, నేనేమి దుష్కర్మ చేయలేదని ఎంత వాదించినా లోపలున్నటువంటి ఆత్మ సాక్షిగా మనకు అన్ని చెప్తుంది. చిన్న పిల్లవాడికి కూడా తను తప్పు చేస్తున్నప్పుడు తనకు తెలిసిపోతుంది. తెలియదని బుకాయించేసే అది ఆత్మవంచన, పరవంచన. ఎందుకంటే లోపల ఉన్న ఆత్మతత్వం వార్నింగ్ ఇస్తుంది, కానీ మనం పెడచెవిని పెడుతున్నాం. అందుకని ఆశ్రమాల వెంట పరిగెట్టి రకరకాలైనటువంటి వాళ్ళు చెప్పిన డిసిప్లిన్స్ అన్ని పాటించి జీవితం అంతా వేస్ట్ చేసుకున్న ఎంతమందో కృష్ణమూర్తి గారి దగ్గరికి వచ్చి, ఏమండి ఇప్పటికే ఒక 5-6 మినిమం విన్నాం మనం కదా. అంటే ఒక్క కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2, 1లోనే, పార్ట్ 2లో 3లో, అలాగా ఇంకా ఎన్ని పుస్తకాల్లో అయినా ఎందరో మహాత్ములు, నా జీవితం అంతా నేను మనసు కంట్రోల్ అవ్వకే నేను బాధపడ్డాను అంటే ఆయన ఏమన్నారంటే, దాన్ని నొక్కియడం వల్ల అది కంట్రోల్ అవ్వదు, మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి, దాని యాక్టివిటీస్ని చూడండి, దాని పోకడలను చూస్తూ ఉండండి, ఇది ఖండించకుండా, దాన్ని జస్టిఫై చేసుకోకుండా దాన్ని గమనించండి, అప్పుడు దాంట్లోంచి బయటపడతారు. నిన్నటికి నిన్నే సాటర్డే ఒంటరితనం శూన్యంలోంచి నేను అంటే ఒక ఆయన
నాకు ఇంకా ఏమిటో ఒక భయం వెంటాడుతోందండి అన్నాడు. ఏమిటా భయం? దేనికోసం భయం? నాకు తెలియట్లేదు అన్నాడు. నా భార్య నా 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 అంటే అంటే భార్య ఎవరితోటి వెళ్ళదు, నేను ఏ ఆడదాని వైపు చూడను, ఆ భయం లేదు. నా పిల్లలకి ఏదో కావాల్సింది అంటే నా ఉద్యోగం అది బానే ఉన్నా అయినా నాకు భయం ఉందని. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు పై పైనే కాక అంతరంగికంగా చూడండి, అసలు దేంతో మీకు భయం అది ఒక్కసారి చూసుకో అంటే. అతను అన్నాడు, నా భార్య నేను కూడా మేమిద్దరం చాలా హాయిగానే ఉంటున్నాం, తృప్తిగానే. అంటే అర్థం ఏమిటన్నా, నేను ఆవిడ మీద ఆధారపడుతున్నాను, ఆవిడ నా మీద ఆధారపడుతుంది, మేము ఇద్దరం సంతృప్తిగా ఉన్నాం. ఆవిడ ఆ, అంటే ఆ, ఒంటరితనాన్ని నా వల్ల ఆవిడ ఎస్కేప్ అయిపోతుంది, నా ఒంటరితనాన్ని శూన్యాన్ని ఆవిడ వల్ల ఎస్కేప్ అయిపోతున్నా. నా భార్యకి ఏమైనా అవుతే మేమే ఎంత ఇద్దరిలో ఏ ఒక్కరికి ఏమైనా ఇద్దరు ఎంతో బాధపడతాం మేము అని అతను అన్నాడు. అది నా భయం అంటే, మీకు భయం అనమాట. ఒకవైపు మీ భార్య వల్ల మీకు అన్ని పూర్తి అవుతున్నాయంటూ మీరు భయపడుతున్నారేంటి అన్నాడు. అంటే అది అతను అప్పుడు అన్నాడు, భయం ఏదో ఒక దాంతో సంబంధంతో ఉంటుంది. మీలో ఉన్న శూన్యం ఆలోంచి మీరు బయట పడాలి, పారిపోవాలనుకోవడం వల్ల మీ భయం పెరిగిపోయింది. మీరు దాన్ని చూడండి, అక్కడే మీరున్న స్థితిని మీరు గమనించండి, ఆ భయాన్ని గమనించమన్నారు. ఒంటరితనాన్ని, శూన్యాన్ని అవి అప్పుడు ఉండవు అక్కడ. ఎంతకాలం మీరు పారిపోతూ ఉంటారో, టీవీ అంటాం, రేడియో అంటాం, పుస్తకాలు అంటాం, ఫ్రెండ్స్ అంటాం, పారిపోతూ ఉంటాం. మన నుంచి మనం పారిపోతున్నాం. అలా పారిపోయినంతసేపు భయం తప్పదు. ఇంత సూక్ష్మమైన విషయాలు కృష్ణమూర్తి గారు కనుక మనకు చెప్పారు. మీకు అంత సూక్ష్మంగా చూసుకుని ఏదో పూజ చేసి వెళ్ళిపోతే చాలని ఏంటి జ్ఞానం అంతా మాకు అవసరమా? రామ అన్రు, కృష్ణ అన్రు, భాగవతం చెప్పరు, భారతం చెప్పరు, ఏంటి ఇంత చెప్తారు అని ఎవరు అనుకుంటారు? కండిషన్ వై అదే అదే జ్ఞానం అనుకున్నవాడు. అవునా? తన కోసం తన జ్ఞానం కంటే రామారామ అంటేనే, కృష్ణ కృష్ణ అంటేనే ఈ శరీరం మన పనిముట్టు అన్న విషయం మర్చిపోయి, శరీరం నేనన్న అజ్ఞానంతో ఎవడు జీవించమని చెప్పాడండి? అశాశ్వతమైన విషయాలకు తప్పించమని ఎవరు చెప్పాడు? ఈ విధంగా మన మనస్సుని కలుషితం మనమే చేసుకుంటున్నాం. ఎవరు చెప్పారండి? వేదాలు చెప్పలేదు. వేదాలన్నా ఉపనిషత్తులన్నా ఒకటే. ఉపనిషత్తుల స్టాండర్డ్ అవి చెప్పలేదు. సద్గురువులు ఎవరూ చెప్పలేదు. ఎందుకు ఇలా మనం అన్ని చోట్లకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటాం? మన లోపలికి మనం ఎందుకు వెళ్ళాం? మనని మనం ఎందుకు చూసుకోం? మనకి నిజంగా మనకి అదే అడిగారు, నిజంగా నువ్వు భయంలోంచి బయటపడాలనుకుంటున్నావా అని అడిగారు. లేదా ఉట్టి మాటలేనా? లేదు, నాకు నిజంగా నాకు అది నన్ను వెంటాడి పిశాచంలా పీడిస్తోందని. అప్పుడు అదేమిటో చూద్దాం అన్నారు. అలాగా మనం కూడా నిజంగా మనకి అసలు దైవం కావాలా, ఎవరో చెప్పారని పూజలు చేస్తూ ఇటు అటు పరిగెడుతూ అశాంతిగా ఈ ఆశ్రమం, ఈ గురువు నప్పలేదు మరో గురువు, అలాగా పార్టీలు మార్చినట్టు మారుస్తూ పరిగెట్టాలా? దానివల్ల మనం పోగు చేసుకున్నది, ఈ పోగు చేసుకున్నది ఏదైనా పనికొస్తుందా? ఎన్ని పుస్తకాలు చదివితే మన జ్ఞానం వస్తుంది? పుస్తక జ్ఞానం ఎక్కడ ఆత్మజ్ఞానాన్ని ఇవ్వదు. ఈ విధంగా తెలుసుకుంటే అప్పుడు నిష్కామంగా మనం సేవ చేయడానికి పరితపిస్తాం. అందుకే మన పూర్వ సాంప్రదాయంలో అతిథి అంటే ఆయన ఏ టైంలోనైనా రావచ్చు. అంటే ముఖ్యంగా అది కూడా మలయాళ స్వామి గారు చెప్పారు. తిథి లేకుండా అంటే ముందుగా ఇన్ఫార్మ్ చేసి వచ్చేవాడు అతిథి అవడు. ఆయనని దైవంలాగా భావించి మనం సేవ చేసినప్పుడు, అంటే ఆయనకు ఆహారం అవసరమా? ఆహారం. ఆ విధంగా ఎవరైనా సరే, మనకి సాటి వ్యక్తులు ఎవరు కనబడినా వీళ్ళు వాళ్ళన్న తేడాలు లేవు అక్కడ. మానవాళ్ళందరూ మనకు ఒకటే, ఈ దేశం ఆ దేశం అని విడదీయకండి అన్నారు. అప్పుడు అదే థియోసఫీ చెప్తోంది. ఇలాంటి విడదీయడాలు లేకుండా ఒక కారుణ్యంతో, అదే బుద్ధుడు కూడా చెప్పాడు, కారుణ్యం అన్న హృదయంతో సేవ చేసిన వాళ్ళకి తర్వాత జన్మల్లో కూడా వాళ్ళు మంచి జన్మలు ఎత్తుతారు. కారుణ్యం లేని స్వార్థ కర్మలు చేసిన వాళ్ళు స్వార్థ కర్మలతోటే పుడతారు మళ్ళీ. ఇక్కడితో అయిపోలేదు. అది మనం అవగాహన చేసుకుని ప్రతినిత్యం మన శరీరాలు ఆంతరంగిక పరిశుభ్రత అంటేనేంటండి? మానసికంగా అన్ని శరీరాలు పరిశుభ్రం అవడం అంటే అది చిన్న విషయం కాదు. అప్పుడు మీరు కూర్చున్నా నిల్చున్నా ధ్యానం జరుగుతూనే ఉంటుంది. మీరు వేరే చేయడానికి మీరు ఉండరు అక్కడ, ఆ పరమాత్మ తత్వమే ఉంటుంది. అందుకే అష్టావక్ర గీతలో
ధ్యానం ఇంకా చేయడానికి ఎవరున్నారు? ధ్యానించే వస్తువు వేరేగా ఉందా? అన్నీ అది అయి ఉన్నప్పుడు అంటాడు. ఆ రియలైజేషన్ వస్తుంది. అది అడ్డు మనమే పడుతున్నాం స్వార్థం వల్ల. స్వార్థం అనగానే చాలా మంది డబ్బులు బంగారం ఆశించడం కాదండి. మనం ఏదో సూక్ష్మతరమైన ఎన్నో ఆశిస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి. నాకు సేవ చేస్తే మేడం గారు మంచి అంటున్నారా? తిడతారు. తిడితేనే మీరు సేవ చేయడానికి మీకు ఫలితంతో సంబంధం లేదుగా. అవునా కదా? తిడితే తిట్టారు. నా సేవలో పర్ఫెక్ట్ గా ఉంటే అది చేసి వదిలేయడమే ఆ కర్మని. పరమాత్ముడికి అర్పించండి. ఇప్పుడు వాళ్ళు పిలిచారు, నాయుడు గారు వస్తారని నాకు తెలియదు. వచ్చినా కూడా మార్నింగ్ ఏమో ఆయన 8 వెళ్ళాం. వచ్చేటప్పుడు ఎండలో వచ్చాం. అక్కడ అలా కూర్చున్నాం. వాళ్ళకి ఆ ఉపన్యాసం ఆనందంగా ఉన్నదా లేదా చెప్పవలసింది చెప్పేశాను. వాళ్ళకి ఏం కావాలో అది చెప్పమన్నారు. ఆఫ్టర్ దట్ హాయిగా వచ్చేసాం. దానికి కష్టాలు అనుభవం ఎవరు పొగడక్కర్లేదు. ఏమంటారండి? వచ్చేటప్పుడు ఇంత ఎండలో వచ్చాం, వచ్చిన వెంటనే టైం లేక గబగబ గబగబ ఆ, చూశారు కదా ఆ హడావిడి హడావిడిగా అన్ని పెట్టి మళ్ళీ. అంటే ఒక పని చెయ్యాలంటే కొన్ని కష్టాలు పడాలి. ఒక సేవ చెయ్యాలంటే ఉపన్యాసం చెప్పడం ఒక సేవే కానీ అది స్వార్థకర్మ కాదు కదండి. 10 మందికి జ్ఞానాన్ని ఇవ్వడమే. లేకపోతే గాడిదే పుడతారట. మనకున్న జ్ఞానాన్ని 10 మంది తెలియని వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత జ్ఞాని పైన ఉంటుంది. అది గొప్ప కోసం కాదు, అది తన బాధ్యత. చెప్పకపోవడం అన్నది స్వార్థకర్మ, చెప్పడమే నిష్కామ కర్మ. అందుకని జ్ఞానవంతుల్ని చేయాల్సిన అవసరం ఉంది. అదే మహాత్ములు దివ్య జ్ఞాన సమాజాన్ని జ్ఞానం వల్లే మనుషులు తన కష్టాలను అధిగమించగలరు. ఇప్పుడు మీకు ఎప్పుడైతే తెలిసిందో పూజలు అవి నా ఆత్మజ్ఞానానికి పనికి రావట్లేదు, నా ధ్యేయం పూజలు చేయడం కాదు ఆత్మజ్ఞానం అని తెలిసినప్పుడు పూజల్ని గట్టిగా పట్టుకు వేలాడాలి. స్వార్థాన్ని పట్టుకుని వేలాడు. స్వార్థమే నన్ను కలుషితం చేస్తుందన్న తెలిసిన తర్వాత స్వార్థకర్మల్ని తక్కువ చేస్తారు. ఆటోమేటిక్ గా వదిలేస్తూ ఉంటారు. తెలియకే కదా స్వార్థకర్మలు చేస్తున్నాం, తెలిసాక పట్టుకుంటానా? అందుకని జ్ఞానం అన్నది అవసరమైంది. నాకు తెలుసుందే చిన్నప్పుడు ఎప్పుడో అజ్ఞానులైన తల్లిదండ్రులు చెప్పారు పూజలు చేయమని, డబ్బులు ఆర్జించమని. చచ్చే వరకు నేను అలాగే ఉంటాను. నేను నా పిల్లలకి ఆ జ్ఞానం చెప్తాను, ఆ పిల్లలు ఆ పిల్లలకి చెప్తారు. ఇదేనండి 100కి 100 మార్కులు వస్తేనండి జ్ఞాని కానివాడు డెవిల్ అయిపోతాడు. డెవిల్ అంటే ఏమిటి? దెయ్యం. దెయ్యం అని ఏంటి? బాధించేవాడు అవుతాడు. ఈ కాలంలో మనుషులు ఇంటలెక్చువల్ డెవిల్స్ అవుతారు. డబ్బులు సంపాదిస్తారు, ఎవ్వరికి ఉపకారం చేయరు. వాళ్ళు ఏదో పెద్ద పోస్ట్ లో ఉన్నారని విర్రవీగడం. ఎవడెంత పోస్ట్ లో ఉంటే మనకేంటండి? ఇప్పుడు పాణిగ్రహిని నేను చెప్పుకోవడానికి కారణం ఆయన మంచి పోస్ట్ లో ఉన్న 10 మందికి సేవ చేస్తున్నాడు, అవధూతుల దగ్గరికి వెళ్తాడు, జ్ఞానం సంపాదిస్తున్నాడు, నమ్రతగా ఉంటున్నాడు. అవి నేర్పాలి. అది లేకుండా నా పిల్లాడికి ఇతనికైతే మంచి మార్కుల్లో వచ్చాయి, అయినా ఆయన సచివాలయంలో పనిచేసి పనికి సెలవు పెట్టి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎప్పుడైతే మంచి జాబ్ వచ్చిందో ఇది వదిలేశాడు. ఇప్పుడు ఒక మాట ఎంత మీరు చూశారు కదండి, ఎక్కడో ఒక దగ్గరకు ఉన్నాడు, పనిగ్రహి ఇది టైప్ చేయాలన్నాం. సరేనమ్మా నేను ఇక్కడ కోవిల్కి వచ్చాను, దగ్గర కూర్చుని చేస్తానన్నా. అదే మార్కులు ఎక్కువగా వచ్చినటువంటి స్వార్థపూరితమైన ఎక్కడండి టైము? కోవిల్కి వచ్చాము, మాకు ఎక్కడ టైం ఉంటుంది అంటారా లేదా? అవునా కదా? మేము ఇంట్లో లేవండి అని మాట్లాడు. తను మీరు విన్నారు కదా వేళ ఏ పరిస్థితిలో నేను నాకేమైంది 1-2 మినిట్స్ ఉండగా ఫోటో తిరగబడిపోయి వెంటనే నాకు ఆపద్బాంధవుడు పాణిగ్రహికి ఫోన్ చేశాను. తను పెళ్లిలో ఉన్నాడు. అమ్మా చెప్పండి ఏమైందని. అంటే మీరు సెట్టింగ్స్కి వెళ్ళాలి, మరి టైం పట్టేస్తుంది, నాకు టైం అయిపోతుంది అప్పటికే. అలా ట్రై చేస్తూ ఉంటే నాకే ఇక్కడ ఏదో బటన్ నొక్కితే ఇలా క్లియర్ అయింది. థ్యాంక్స్ నాకు సరిపోయిందంటే ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నా అంటే నాకు ఒక ఆపద్బాంధవుడు ఒకడు ఉన్నాడు కదా. తను ఏ టైంలో ఉన్నా నాకనే కాదు తన స్వభావం అది నేర్పాలి మనం పిల్లలకి. ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి, అహంకారం లేకుండా. నేను తెచ్చానండి వస్తువులు అంటే అది దుష్కర్మ అయిపోయింది కదండి. ఎప్పుడైతే మీలో తిరస్కార భావంతో అహంభావంతో చేసారో కర్మ కలుషితం అయిపోయింది. అది తప్పు. మనం చేసింది మనం మర్చిపోవాలంటే దాన్ని మనం అలా అంత ఉపకారాలు వీలు వర్లించే స్థితిలో ఉన్నామంటే అదో పాపకర్మే. నేను అల్లవేళ ఇలా చేశాను, దైవానుగ్రహం వల్ల సేవావకాశం వచ్చిందని మనం ఆలోచించాలి తప్ప నేను చేశాను ఎవడు నేను. నీ వేలు కదపడం కూడా భగవంతుడి యొక్క అనుజ్ఞ లేకపోతే కదపలేదు. అవునా కదా? ఆయన అనుగ్రహం లేకపోతే ఈ ఈ శరీరం
ఇప్పుడే నేను ఆ శ్లోకం ఏంటంటే, భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అంటే, అన్ని భూతాలంటే ఏంటంటే, భూతాలంటే జీవులందరినీ నేను యంత్రంతో తిప్పినట్టుగా మాయ అనే యంత్రంతో తిప్పుతున్నానన్నాడు భగవద్గీత శ్లోకం. అర్థమైందా మీకు? అంటే నేను ఒక ఆయన మన ఇంటికి వస్తారు కదా ఆర్ఎస్ఎస్ ఆయనకి, మీకు తెలుసా భూలోకాన్ని దుఃఖాలయం అన్నాడండి కృష్ణుడు ఏదో శ్లోకంలో. అమ్మ ఆ శ్లోకం నేను తెస్తాను, నాకు హోంవర్క్ ఇచ్చారన్న. అది ఆ శ్లోకం యొక్క రెండో లైన్ ఇది. యంత్రారూఢాన్ని మాయతో తిప్పేస్తున్నాను. ఎవరు తిప్పుతున్నారు? ఆయనే మన లోపల ఉండి. భ్రామయన్ సర్వభూతాన్ని, ఒక పిల్లి కదిలినా ఒక కుక్క కదిలినా మనం కదిలినా ఆయనే చేయిస్తున్నాడు, మనం కాదు. ఆ తిప్పుతున్నవాడు ఆయనే, తిప్పడానికి కావలసిన శక్తి ఇచ్చేవాడు ఆయనే. సంకల్పం, చాయిస్ మనది. చాయిస్ మనది కనుక పాపకర్మ పుణ్యకర్మ వస్తుంది. అర్థమవుతుందా? ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. అందుకని యంత్రంలాగా మాయ అనే యంత్రంతో నేను తిప్పుతున్నానన్నాడు, మాయలో పడేసి. ఎంత చెప్పండి, దేహం నేను నా వాళ్ళు ఇది పోదే. మనకి ఉన్న వాసనలన్నిటినీ ఎంత పవర్ఫుల్ గా ఉంటున్నాయి చూసారా? ఇప్పుడు 20 ఏళ్ళే ఈయన వస్తున్నారు, వాసనా బలం పోగొట్టుకోలేకపోతున్నారు కదా. ఆయననే కాదండి, మనందరం చూసుకుంటే ఆ వాసనలు పోగొట్టుకోవడమే మనం ప్రయత్నించాలి. ఈ పురుష ప్రయత్నం చేయొచ్చు కదా దానికి వ్యతిరేకంగా. వాసనలు నువ్వు అహంకారంతో ఉండని చెప్తాయి, తప్పు ఒప్పుకోకని చెప్తాయి. దానికి వ్యతిరేకమైన భావంతో మనం వివేకం వాడాలి. వైరాగ్యం తెచ్చుకోకపోతే ఆధ్యాత్మిక జ్ఞానం నిలవదు. అందుకని ఆ టాపిక్ ఏమిటండి ఇప్పుడు మనం చెప్పుకున్నాం? ఎవరైనా చెప్తారా ఒక 2 మాటల్లో? నేనేం చెప్పాను? అంతర్గత పరిశుద్ధికి ఎలాగ చూసుకోవడం, ఎవరికి వారిగా చూసుకోవడం ఒకటి, ఇంకోటి తప్పును ఒప్పుకోవడం, తప్పు ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకొని క్షమ చేయకుండా ఉండాలి. మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఇంకోటి ఇంకా ఏదైతే మనం చేస్తున్నామో నిస్వార్థమైన సేవ చేయడం, దాన్ని ఒప్పుకోవాలి. నిస్వార్థమైన సేవ చేయాలి. సేవ చేసే అవకాశం ఇచ్చేవని వాళ్ళకి నమస్కరించాలి. అది హిందూ మతంలో ఉన్న ప్రాశస్త్యం. భోజనం పెట్టి వాళ్ళకి నమస్కరిస్తామా లేదా దక్షిణ ఇచ్చి? అలా వాళ్ళు వీళ్ళ సంగతి మాట్లాడకండి. అంటే చాయిస్ మనిషికి ఇచ్చాడు. చాయిస్ అంటే మంచా చెడ్డ అని 2 ఇచ్చాడు. అది ఎటు మనం చాయిస్ పని చేసే శక్తి ఆయన ఇస్తున్నాడు. చాయిస్ మనది. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు ఇది రైట్ పని చేయడమా రాంగ్ పని చేయడమా అన్న చాయిస్ మన దగ్గర ఉంది, అవునా కాదా? దాని ఫలితం లేకపోతే మనం ఎందుకు అనుభవిస్తున్నాం? అందుకే ఆ చాయిస్ లోనే మనిషి యొక్క కర్మ ఆధారపడి ఉంటుంది. అన్ని దేవుడి వల్లే అవుతున్నాయి. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నానంటే దానికి తట్టించేవాడు ఆయనే. మీ అందరికీ ఏం కావాలో అది తట్టిస్తాడు. అడగండి. మీరు అనకాపల్లిలో నేను ఎలా మాట్లాడానండి? సింహ గర్జనలా వచ్చిందా? ఇక్కడ ఎలా మాట్లాడుతున్నానండి? అక్కడున్న ఆడియన్స్ బట్టి వస్తుంది వాళ్ళ స్థితి ఎలా ఉంది. అది భగవంతుడు ఇస్తున్నాడు, అది ఆయన పలికిస్తున్నాడు. మీ అందరికీ ఏది అవసరమో అది ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ ఒకే ఉపన్యాసం అండి, ఇలా ప్రేమ అన్న టాపిక్ తాడేపల్లిగూడెంలో ఫస్ట్ నేను ఫెడరేషన్ లెక్చరర్ గా అయ్యాక విజ్ఞాన సమాజంలో మాట్లాడేది. మా ప్రెసిడెంట్ గారు జైల్లో ఉంటారు కదండి, వాళ్ళతో మాట్లాడమన్నారు. ఇంకొక దగ్గర 3 చోట్ల మాట్లాడేది. ఆయన నన్ను చూసి అన్నారు, 3 చోట్ల 3 రకాలుగా వచ్చిందని. ఎందుకు? వినేవాళ్ళని బట్టి వస్తుంది. చెప్పించేవాడు ఆయనే, ఏమి చెప్పాలి అని స్ఫురింపచేసేది ఆయనే, శక్తి ఇచ్చేది ఆయనే. అర్థమైందా మీకు? ఆ రకంగా అలా అని దుష్కర్మ చేసి ఆయనే చేయిస్తున్నాడు అంటూ ఏదో తెలివితేటలు వాడితే దానికి మనం క్రూరకర్మలు అనుభవించాలి. అలా ఎప్పుడు వాడకూడదు. దైవత్వాన్ని తప్పుగా ఉపయోగించుకోకూడదు. మాట వరుసకైనా జోకుగా మాట్లాడకూడదు, అది చాలా తప్పు. అందుకని ఇప్పుడు ఏమిటి మీకు నేర్చుకున్నారు? స్వార్థం వదిలిపెట్టాలి, సేవా అవకాశం వెతుక్కోవాలి. ఎన్ని ఎక్కువగా మనం సేవ అంటే అదెవరో మెచ్చుకుంటారని కాదు, సేవ చెయ్యడమే మనకి ముఖ్యం అన్నట్టు అవి స్వార్థం లేకుండా తన కోసం ఆలోచించేది.
తనకు మాలిన ధర్మం అన్నారు కదండి, అది. అప్పుడు అదేమిటండి, మీకోసం మీరు ఆలోచించుకోకపోతే పరమాత్ముడు ఆలోచిస్తాడు. మీరు కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేయండి, ఆయన 1000 కళ్ళతో చూసుకుంటాడు మిమ్మల్ని. మీకేం కావాలో ఆయన తెచ్చి పెడతాడు. కానీ మీకు అలాంటి వాటి మీ నమ్మకం లేదు. నా కోసం నేను చూడకపోతే ఎలాగా, నేనంటే నా శరీరం కదా అన్న అజ్ఞానంతో జీవిస్తున్నావు. ఎందుకు? వాసనా బలం చెప్తోంది. శరీరం నువ్వు కావని చెప్పిన ఎన్నిసార్లు బోధపరిచిన శరీరం నేను, నేను శరీరాన్ని, నేను శరీరాన్ని, ఆ భావంతోనే జీవిస్తున్నావు. అది ఎంత పెద్ద అజ్ఞానం అండి, అది ఎంత పెద్ద అసత్యం అండి. అది అసత్యం కదా. సత్యం ఏమిటి? శరీరం నా పనిముట్టు. అందుకని ఎలాగా మన అంతరంగిక శుద్ధికి ఏంటి ముఖ్యమైన కారణం, అవసరం? నిష్కామ కర్మ, సేవలు. ఇంకో రకంగా మన భాషలో చెప్పాలంటే పరోపకార పారీణత పెరగాలి. అప్పుడు మాత్రమే ఏమీ ఆశించకుండా, కనీసం ఒక మంచి మాట కూడా వాళ్ళ నుంచి లేకపోయినా, వాళ్ళు కాదు మనకు ఫలితాన్ని ఇచ్చేది, వాళ్ళని ఎవరి నుంచి మనం ఫలితం ఆశించకుండా చేస్తున్నాం. తిడితే మానేస్తామేంటి? చేయాల్సింది చేయాలి కదండి. అదే నేనే బాబా డివోటీస్ ఒక్కొక్కప్పుడు కొట్టివారు, ఇవన్నీ పడి వాళ్ళు సేవ చేస్తారు. అది బాబా గారు చెప్పారు. మీరు వాళ్ళు ఏమన్నా చేయాల్సిన సేవ. ఆ వేలో బాబా డివోటీస్ చాలా ఎక్సలెంట్. ఒక్కొక్కప్పుడు మొహం మీ ఉమ్మేసేవారట. రమేష్ మీరు చూశారుగా, రమేష్ని ఎవరు చూడలేదు? అందరూ చూడలేదు. నారాయణకి తెలుసు, శంకర్ ఫౌండేషన్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్. తను సాయి డివోటీ. ఎంతో మంది అబ్బాయిలు వాళ్ళు తాగుళ్ళు అవి ఉంటే మాన్పించి వాళ్ళని మంచి వాళ్ళని చేసేది. అయితే తనే చెప్పాడు ఇలా, ఒక సాయి క్యాంప్ పెడితే ఎంతో ఒకళ్ళు కాదు కదా, చాలా మంది సేవలు చేస్తారు, చాలా మందికి చేయాలి కదా. వాళ్ళకి కోపం వచ్చి ఉమ్మేస్తారట. అయినా సేవ చెయ్యాలి. పొగిడితేనే సేవ చేస్తే అది ఎలాగైందండి, అది స్వార్థకరం అయిపోయింది కదా. అర్థమైందా ఈ పాయింట్ ఇప్పుడు మీకు? అంటే ఆంతరంగిక శుద్ధికి కావలసింది నిష్కామమైన సేవ, ఏమీ ఆశించని సేవ. అది ఆపింది స్విచ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?